ఎస్సీ గురించి కేంద్ర మంత్రులు కలిసింది మేము, నోటీసులు ఇచ్చింది కేంద్ర మంత్రులు. మీరేం చేశారు? పేపర్ పండించుడు, ఈయన వస్తా ఉంది ఆయన వస్తా ఉంది అని చెప్పుడు టైంపాస్ పాలిటిక్స్ చేసుడు మీరు. అంతే కదా మీరు చేసేది. అంతేకాదు ఏం చేస్తారు మీరు? బీజేపీ కంటే బ్రిటిష్ వాళ్ళ నయం అనే పరిస్థితుల్లో మీ పరిపాలన ఉందంటే ఎవరంటారు? రేవంత్ రెడ్డి అహ్మదాబాద్ సభలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే అక్కడ రాహుల్ గాంధీ యొక్క మెప్పు పొందడానికి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు. కాబట్టి రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొందడానికి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీద మోడీ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. గతంలో ఇట్లనే కేసీఆర్ మాట్లాడాడు. కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు తెలంగాణ పరిస్థితి ఏమైందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఎన్నికలు అయిపోయినాయి. తెలంగాణ అభివృద్ధి ముఖ్యమా, వీళ్ళకు తిట్టుకుని ముఖ్యమా? ఇవాళ కేసీఆర్ గారు గిట్నే ఏది పడతాడు మోడీ గారిని, కేసీఆర్ గారు కేసీఆర్ కొడుకు ఏది పడుతుంది ఇష్టం మాట్లాడారు. తెలంగాణ పరిస్థితి ఏమైంది? ఇవాళ ఎంత అభివృద్ధి సహకరిస్తామన్నా కూడా సహకరించాలి వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గదే పందాన్ని కొనసాగిస్తున్నది.